అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం ముఖ్యమైన ఈ మూడు అంశాల్లోనూ ఆంధ్రప్రదేశ్ను అందరికంటే ముందు నిలబెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నగరాభివృద్ధిలో ఆయన చేసిన కృషితో పట్టణాలు, పల్లెల స్వరూపాలే మారిపోయి కొత్త క్రాంతిని సంతరించుకుంటున్నాయి. అందున ఈ సంక్రాంతి మరీ స్పెషల్. రాష్ట్ర ప్రజలు ఈ సంక్రాంతిని కుటుంబాలతో కలిసి సంతోషంగా జరుపుకోవటానికి సరియైన కారణాలు కళ్ల ముందే కనపడుతున్నాయి. సంక్రాంతి పండుగ సంబరాలు కాకినాడకు ముందే వచ్చాయి. అక్క చెల్లెమ్మల కోసం జగనన్న సంక్రాంతి సంబరాలు పేరుతో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ పండుగను నిర్వహించారు. దాదాపు 34 లక్షల విలువైన బహుమతులను పంచిపెట్టారు. గడిచిన 4.5 కాలంలో అంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కాకినాడ నగరంలో నవరత్నాల సంక్షేమ పథకాల అమలు కోసం దాదాపు 1700 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇంకా నగరాభివృద్ధి కోసం దాదాపు మరో 500 కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఖర్చు చేసింది. ఫలితంగా కాకినాడ నగరం అభివృద్ధి పరంగానూ సంక్షేమం పరంగానూ సాధికారమైంది. ఈ రోజు ఆనంద భారతి గ్రౌండ్ లో చాలా ఉత్సవంగా జరుగుతున్నాయి. సుమారు 3200 మంది పార్టిసిపెంట్స్ ఈ రోజు రావడం జరిగింది. అంటే వార్డు సచివాలయంలో సెక్రటరియట్ వైజ్ తీసుకుని 84 సచివాలయాల నుంచి 84 మంది పార్టిసిపెంట్ తీసుకుని వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు ఫైనల్స్ ఇక్కడ మెగా ఫైనల్స్ చేస్తున్నాం. చాలా సంతోషంగా కాకినాడపట్నంలో మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున రావటం మీకు అందరికీ కూడా ఆనందించిన విషయం. అదేవిధంగా కాకినాడపట్నం డెవలప్మెంట్ సంబంధించి గతంలో నేను ఏదైతే హామీలు ఇచ్చి అన్నీ పూర్తి చేశాను. 10,000 మందికి ఇల్లు ఇస్తానని చెప్తే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఇల్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు పెన్షన్లు 14,700 ఉంటే ఈరోజు దగ్గర 29,000 మంది పెన్షన్లు ఇస్తున్నాం. అదేవిధంగా రోడ్లు నేను ప్రతిపక్షం వాళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తాను. ఈ సందర్భంగా కాకినాడలో నాకున్నటువంటి 43 డివిజన్లో మీరు ఏ ప్రాంతంకి వెళ్ళండి, ఏ ప్రాంతంకి వెళ్ళి చూసినా కూడా అక్కడ గ్యారంటీగా అది ఏ ప్రాంతంకి వెళ్ళి చూసినా మీరు ఒక్క ప్రాబ్లం ఉందని చెప్పినా కూడా నేను ఏదైనా సమాధానం చెప్పడం రెడీగా ఉన్నాను. 43 డివిజన్లోనూ రోడ్లు, డ్రైన్లు, లైటింగు, కల్వర్ట్స్ అన్నీ పూర్తి చేసాం. కొన్ని సందుల్లోకి లైట్లు పోల్స్ వెళ్ళిన పరిస్థితి ఉంటే సోలార్ లైట్లు వేసి ఆ ఏరియాలో రాత్రులు సందుల్లో ఇబ్బంది లేకుండా కూడా సోలార్ లైటింగ్ జరిగింది. అదేవిధంగా సాముత్నార్ ఏరియా కానీ, దుమ్ములపేట ఏరియా కానీ ఇటువంటి ప్రాంతం అన్నీ కూడా వర్ష వస్తే మునిగిపోయే ప్రాంతాన్ని డ్రైన్లు డైవర్ట్ చేసి ముంపు లేని ప్రాంతంగా ఈరోజు చేయడం జరిగింది 5 సంవత్సరాల్లో. అదేవిధంగా ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా చేయడం కోసం కొండాపాలెం ఫ్లైఓవర్ వేసాం. అదేవిధంగా జగన్నాథపురంలో ఎన్టీఆర్ బ్రిడ్జ్ని డైరెక్ట్గా కూడా చేసేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క చర్యలు తీసుకోవడం జరిగింది. సంక్షేమ పరంగా సుమారు 1700 కోట్ల రూపాయల సంక్షేమానికి కాకినాడపట్నం ఇచ్చారు. అన్ని రకాలుగాను అభివృద్ధి చేయడం జరిగింది. అందుకనే ప్రజల మధ్యకి వెళ్తున్నాం. ప్రజల్లోకి జగన్ గారిని గెలిపించండి, జగన్ గారిని దీవించండి అని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిధులతో అనేక ప్రాజెక్టులు కాకినాడ నగరానికి వచ్చాయి. దాదాపు 110 కోట్ల రూపాయలతో సాంబమూర్తి నగర్ దగ్గర నిర్మాణం పూర్తి చేసుకుంటున్న 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, 75 కోట్ల రూపాయలతో 100 ఏళ్ల చరిత్ర కలిగిన యాంకరేజ్ పోర్టు విస్తరణ వాటిలో ఉన్నాయి. కాకినాడ యాంకరేజ్ పనులు 80% పూర్తయ్యాయి. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ విద్యా బోధన కూడా కాకినాడ జిల్లాకు కేంద్రం మంజూరు చేసింది. దీని ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి ఇచ్చింది. ఇవన్నీ కూడా ప్రాముఖ్యత తెలిసిన సీఎం జగన్ కృషి ఫలితమే. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం చూసుకున్నా, కాకినాడ ప్రత్యేకంగా అర్బన్ చూసుకున్నప్పటికీ కూడా మనం చూస్తే ఎప్పటికీ స్వతంత్రం వచ్చిన తర్వాత పోర్టుని అభివృద్ధి చేసింది ఈ ప్రభుత్వంలోనే. దగ్గర 75 కోట్లతో ఇప్పుడు అది పూర్తి కాపోస్తుంది. దాన్ని పూర్తిగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎన్నాళ్ళుగానో కార్మికుల వర్గాలకి న్యాయం జరిగింది అనుకోవాలి. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఒక హాస్పిటల్ ఉండగా కూడా కాకినాడకి 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ సాధించుకున్నాం. అది 100% పూర్తయింది. తొందరలోనే ఓపెనింగ్ అవుతుంది. అట్లాగే కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి బిల్డింగ్ 25 కోట్లతో తీసుకొచ్చాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోనే ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ వచ్చింది 25 కోట్లతో. అది కూడా 80%, 70% నిర్మాణం పూర్తయింది. తొందరలోనే అది కూడా ఓపెనింగ్ అవుతుంది. అట్లాగే మనకి జేఎన్టీలో ఇప్పుడు వరకు లేని 8 లైన్ల సింథటిక్ రన్నింగ్ ట్రాక్ను కూడా మనం దగ్గర 15 కోట్ల రూపాయలతో తెచ్చుకున్నాం. మరి ఇవే కాకుండా దగ్గర 2500 కోట్ల విలువైన ఎన్హెచ్కి సంబంధించిన పూర్తిగా అచ్చంపేట నుంచి పోర్టుకు రోడ్డు,
అదేవిధంగా సామలకోట నుంచి అచ్చంపేటకు రోడ్డు, అదేవిధంగా వాకల్పూడి నుంచి అన్నవరంకి రోడ్డు, ఇవన్నీ కూడా కొత్త NH 516F NH కూడా మనకు రావటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నూతన విధానం తీసుకొచ్చారు ఆయన. అంటే ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క సామాజిక న్యాయం. అంటే రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకి SC ST రిజర్వేషన్స్ ఉంటాయి. రిజర్వేషన్ లేకుండా అన్ని రంగాల్లో వెనకబడ్డ వాళ్ళు ముందుకు తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్. అందులో ఆయన విజయం సాధించారు. స్మార్ట్ సిటీ నిధులతో కాకినాడ నగరం ముంపు ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అంతర్గత రోడ్ల నిర్మాణం జరిగింది. మెర్క్యూరీ లైట్ల వెలుగుల్లో కొత్తగా వేసిన రోడ్లు ముచ్చట గొలుపుతున్నాయి. అటు నగరంలో 13 చోట్ల ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నాయి. సీఎం జగన్ పాలనలో అందిన సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధి ఎవరూ ఇవ్వలేనిది, చెయ్యలేనిది అంటూ సంక్రాంతి వేళ సంబరంగా చెబుతున్నారు అక్క చెల్లెమ్మలు. మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ఇప్పటికీ 5 సంవత్సరాలు అయిందండి. మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే అయిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎన్నో మార్పులు అయితే చేశారు మన కాకినాడలో. అలా చూసుకుంటే కళాక్షేత్రం నిర్మించబడింది. అంతేకాకుండా స్టేట్ లెవెల్లో మనకు ఉపయోగపడే స్కేటింగ్ రింక్ కూడా కట్టించడం జరిగింది. అలాగే ఫ్లైఓవర్లు ఎన్నో వచ్చాయి మనకి. అంతేకాకుండా 13 అర్బన్ వైఎస్ఆర్ హాస్పిటల్స్ అనేవి కట్టడం జరిగింది. ఇంకా కాకుండా మనకి చాలా ట్రాఫిక్ అయితే తగ్గించడం జరిగింది. యాక్చువల్లీ ఇంతకు ముందు ప్రభుత్వంలో డ్వాక్రా రుణమాఫీలు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మహిళలందరినీ మోసం చేయడం జరిగిందండి. కానీ అదే జగన్ గారు మాత్రం దఫదఫాల వారిగా డ్వాక్రా రుణమాఫీలు చేస్తానని చెప్పి ప్రతి మహిళలకి దఫదఫాలుగా వాళ్ళ అకౌంట్స్లో వేయడం కానీ, అటు డ్వాక్రా రుణమాఫీ చేసి వాళ్ళకి ఎంతో భారంగా నిలబడిన రుణాలన్నింటినీ కూడా తీర్చడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రతి పథకాలు కూడా మహిళలకి చెందాలి అన్న ఉద్దేశంతో జగన్ గారు ప్రతి ఒక్క మహిళకి కూడా పథకాలు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఈవెన్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రతి ఇల్లు పట్టాలు కూడా 30,000 ఇల్లు పట్టాలు మహిళల పేర్ల మీద ఇవ్వడం జరిగిందండి. మహిళలకి ఇక్కడ అందరికీ కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఏది వరకు వర్షం వచ్చింది అనుకోండి, 1 గంట వచ్చినా మొత్తం ఏరియా అంతా మునిగిపోయింది. ఇప్పుడు కనీసం 2 రోజులు వర్షం వచ్చినా 1 గంట కూడా మళ్ళీ నీళ్ళన్నీ ఒక చుక్క కూడా లేకుండా లాగేస్తున్నాయి. మొత్తం రోడ్లన్నీ చాలా బాగా వేసారు. సీసీ రోడ్లు వేసారు. మొత్తం సామమూర్తినారం, సంజయనారం అన్ని రోడ్లు వేసారు. చాలా బాగా డెవలప్మెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ మా DCR సార్ చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. మళ్ళీ వాళ్ళిద్దరే కావాలని కోరుకుంటున్నాను. ఎక్కడ పెట్టిన చెత్త ఉండేది, ఇప్పుడు ఎక్కడ చెత్త లేదు. రోడ్లు చూసుకుంటే చాలా బాగున్నాయి. మనకి అందరిలో మొత్తం అందరిలో మనకి కాకినాడ ఫస్ట్ వచ్చింది. శానిటైజర్ ఫస్ట్ వచ్చిందంటే అది మన బట్టి దాన్ని బట్టి శానిటైజర్ ఎంత బాగుందో సార్ వర్క్ కూడా అంత బాగుంది తెలుస్తుంది అందరికి కూడా. కాకినాడ నగర ట్రాఫిక్ అవసరాలు తీర్చే విధంగా 65 కోట్లతో నిర్మించిన ముత్తా గోపాలకృష్ణ వారధి నిర్మాణం పూర్తవడంతో కొద్ది రోజుల క్రిందటే ప్రారంభమైంది. కాకినాడ సమస్యలు, అవసరాలను ఎప్పటికప్పుడు సీఎం దృష్టికి తీసుకొస్తూ నగరాభివృద్ధికి కృషి చేస్తున్నారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇంకా 20 కోట్ల రూపాయలతో నిర్మించిన రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్ కళాక్షేత్రం, వైఎస్ఆర్ స్కేటింగ్ రింకును కూడా సీఎం జగన్ ఇటీవలే ప్రారంభించారు.